మేజర్ విలీన ప్రక్రియలో భాగంగా జేఏసీ కీలక సమావేశంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ మేజర్ విలీన ప్రక్రియలో భాగంగా జేఏసీ కీలక సమావేశం ఆదివారం తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్లో 60 కాలనీల ప్రతినిధులు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లను జేఏసీలోని అందరి సభ్యుల ఏకాభిప్రాయంతో నియమించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జేఏసీ మొదటి ఎజెండాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ విలీనం కోసం ఇటీవల చేసిన 8 రోజుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కాలనీ వాసులు ఏకతాటిపై వచ్చి అన్ని కాలనీలు ఏకగ్రీవ తీర్మానం చేసి పోస్ట్ కార్డ్ ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ శాఖ కార్యాలయాలకు పంపించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయితే ఇక్కడ ప్రాంత ప్రజలకు జరిగే లాభాలను ప్రజలకు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ మేజర్ కోసం అందరూ కలిసి రావడం శుభసూచకమని తెలిపారు. ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతం బాగుండాలని, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే బాగుంటుందనేసి మద్దతుగా జేఏసీ మనం ఫామ్ చేసుకున్నాం. కంపల్సరీ జేఏసీ ఒక స్ట్రక్చర్ కావాలి, జేఏసీకి ఒక హెడ్ ఉండాలి, జేఏసీ ఒక ఫార్మేషన్ ద్వారా అందరికి పొజిషన్లు ఉంటే బాగుంటుందని ఒకటి ఆలోచన. రెండోది, మీటింగ్ అయిన తర్వాత ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ ఉండాలని చెప్పడం కూడా అందరు చెప్తారు. మూడో విషయానికి వస్తే, మనం కంటోన్మెంట్ బోర్డు విలీనం చేయాలని రిలే నిరాహార దీక్ష చేశాం. దాని తర్వాత భారతదేశంలో ఉన్న ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ అన్ని విలీనం చేయడానికి ఎవరెవరైతే కన్సర్న్ మినిస్ట్రీ ఉందో, మినిస్ట్రీ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్కి, గవర్నర్కి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఎంపీలకి, ప్లస్ డిఫెన్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేను లెటర్స్ పెట్టాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పందించి వారు ఆ లెటర్ని కూడా డిఫెన్స్ సెక్రటరీకి ఇవ్వడం, డిఫెన్స్ సెక్రటరీకి కూడా చెప్పడం ఏం చెప్పారంటే, నేను యాజ్ ఎమ్మెల్యేగా ఒక లెటర్ పెడితే ఏ విధంగా అయితే స్పందన వచ్చిందో, ఇప్పుడు నా వరకే కాకుండా ఇది ప్రజల నుంచి వచ్చిందని ఒక ఉద్యమం, ప్రజలు కోరుకుంటున్నారని కూడా నాకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు రియల్లీ ప్రెసిడెంట్ గారికి లెటర్ ఇవ్వడం అన్నది ప్రింట్ మీడియాలో చాలా ఇంగ్లీష్ పేపర్ హిందూలో ఇట్ హాస్ గివెన్ వైడ్ కవరేజ్. రియల్లీ దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. మన ఎమ్మెల్యే గారు చేస్తే మరోసారి గట్టిగా తప్పదు. డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళింది. అది మన ఎమ్మెల్యే గారు అది కృషి తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. జూబిలీ బస్ స్టాండ్ నుంచి మనం ఒక ప్రొసెషన్గా వెళ్ళి కంటోన్మెంట్ ఆఫీస్లో ఒక ధారణ ఏదో అది చేస్తే అదో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మన ఎమ్మెల్యే గారి కృషిని అందరూ అభినందిస్తున్నట్టుగానే చాలా వండర్ఫుల్ అచీవ్మెంట్ అది. కాకుండా ఐ హావ్ గాట్ ఎ ఫ్యూ సజెషన్స్. వన్ ఈజ్ లెట్ us make use of social media, which is very powerful. I appreciate you personally for your wonderful leadership in the cantonment area. You are approachable to all of us, and without you we cannot think about cantonment. So concrete suggestion I would like to make it. Now this merger issue everybody is talking about, but they are talking in a whispers. Some people are coming with a heart, some people are not coming with a heart. It's precisely because in every colony or in every ward కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళందరూ మెర్జర్ కోరుకున్నా ఒక సింగిల్ ప్లాట్ఫామ్కి రాకుండానే మెర్జర్ లేట్ అవుతుంది. తమరు చెప్పినట్టు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. వై వీ నీడ్ మెర్జర్ అండ్ ఆఫ్టర్ మెర్జర్ ఏమవుతుంది అనేసి కొంతమంది మనం అడిగేది కూడా ఓన్లీ కంటోన్మెంట్ బోర్డ్ని సేమ్ మున్సిపల్ బాడీ కావాలి, మనకు వేరే బాడీలో మనకు మెర్జ్ చేయాలంటున్నాం. కాబట్టి సివిలియన్సే మెర్జ్ అవుతారు. రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ డిఫెన్స్ వాళ్ళు ఏమేమి ఉందో వాళ్ళే ఉంటాయి. కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ ఉంటుంది. 303 crores కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ 303 crores-లోనే మీ నాలా వర్క్ కూడా అవుతుంది. మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, నేను మీ నాలా వర్క్కి టెండర్ కావాలి. నేను HMWS ఆఫీస్కి వెళ్ళాను, వారు లేకుండే. మండే రోజు వెళ్తున్నాను, తొందరగా టెండర్ కాల్ఫర్ చేసి మీ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు చూస్తాను. కంటోన్మెంట్లో ఉన్న నాలాలకు 150 crores, డ్రైనేజ్ సిస్టమ్కి 150 crores తోటి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. We proposed one day released hunger strike in ward number 7. One day hunger strike, not hunger strike, for one day to support the cause of the merger. That's for both people. It bridges the gap between political and non-political also.
జేఏసీ తరపున అందరికీ ధన్యవాదాలు, నన్ను కన్వీనర్ ఏకగ్రీవం చేసినందుకు. సో నా సాయశక్తుల జేఏసీకి కట్టుబడి ఉంటాను. ఎటువంటి అంటే నిబంధనలకు విరుద్ధంగా మాత్రం ఉండను. నేను నా సాధ్యమైనంత వరకు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేస్తా. మీ అందరి సహకారాలు అందరికి కావాలి. జేఏసీ సమావేశంలో ఈ సమావేశాన్ని జేఏసీకి ఒక స్టాటస్ ఇస్తూ దానికి వచ్చే కన్వీనర్ని కన్వీనర్స్ని మెంబర్స్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సమావేశానికి వచ్చేసి ఒక తీర్మానం నిశ్చయించుకోవడం జరిగింది, జేఏసీ ఫామ్ అవ్వడం. అలాగే మనం రానున్న రోజులలో ఏది ముందుకెళ్ళాలనేది దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రణాళికతో తీసుకొస్తున్నాం. దీనిలో తీర్మానించడం ఏమైందంటే ఈ సోషల్ మీడియాలో ఒకటి గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కాలనీ తరపున ఒక పోస్ట్ కార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది డేట్ అనేది నేను నిర్ణయించి అన్ని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ రోజు అందరూ ప్రిపేర్ అయి ఉండడానికి మీకు ముందుగానే చెప్తున్నాం. సో అలాగే కాలనీ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకోవాలని చెప్పాం జేఏసీ తరపున. సో మీరు అన్ని డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు మేము వస్తాము. రెస్పాన్సిబిలిటీలో ఆల్రెడీ మేము తీసుకున్నాము. ఎవరెవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరినీ నిర్ణయించాము. సో దీన్ని అందరికీ ఆమోదయోగం ఉంటే దీనికి సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.